తాళవనంలో అడుగుపెట్టగానే గోపబాలులకు ఏమి కనిపించింది తెలుసా? ఆ వనంలోకి ఎవ్వరూ ఎందుకు వెళ్లలేకపోయారు? గాడిద రూపంలో దాక్కున్న అసురుడు ఎవరు? బాలరాముడి ఒకే ఒక్క పట్టుతో ఏమైందో తెలుసా? తాటిచెట్లు వర్షంలా కూలిన అద్భుతం చూశారా? కృష్ణబాలుడు నవ్వుతూనే అసురుడిని సంహరించాడు. ఎలా? తాళవన ఫలాల రహస్యమేమిటి? ఈ లీలలో దాగియున్న గొప్ప సందేశమేమిటి? ఇప్పుడు ఆ అద్భుతమైన లీలను తెలుసుకుందాం. ధేనుకాసురవధ తాళవన లీల. వృందావనంలో ఒక అందమైన ఉదయం. శ్రీకృష్ణుడు, బాలరాముడు గోపబాలులతో కలిసి అడవిలో ఆడుకుంటూ విహరిస్తున్నారు. ఆడుతూ పాడుతూ వారు ఒక సువాసనను గమనించారు. అది తాళవనం వైపు నుండి వస్తోంది. అయ్యో, ఎంత మధురమైన వాసన అని గోపబాలులు అన్నారు. అది తాటిపండ్ల పరిమళం. కాని ఆ వనం గురించి ఒక భయంకరమైన విషయముంది. ఆ తాళవనంలో ధేనుకాసురుడు అనే రాక్షసుడు గాడిద రూపంలో నివసిస్తున్నాడు. అతని భయంతో ఎవ్వరూ ఆ వనంలోకి వెళ్లలేరు. గోపబాలులు కృష్ణునితో వేడుకున్నారు. కృష్ణా, మాకు ఆ తాటిపండ్లు కావాలి, కాని మేము లోపలికి వెళ్లలేము. కృష్ణుడు నవ్వాడు. బాలరాముడివైపు చూశాడు. బాలరాముడు ముందుకు నడిచాడు. తాటి చెట్టును బలంగా పట్టుకొని ఊపాడు. తాటిపండ్లు గర్జనలతో కిందపడ్డాయి. ఆ శబ్దం విని ధేనుకాసురుడు కోపంతో పరిగెత్తుకుంటూ వచ్చాడు. గాడిదలా కేకలు వేస్తూ వెనుక కాళ్లతో దాడి చేయడానికి ప్రయత్నించాడు. అప్పుడే బాలరాముడు అతని 2 కాళ్లను పట్టుకొని గాల్లోకి ఎత్తి బలంగా విసిరివేశాడు. అతని చెట్టుకు తాకి ప్రాణాలు విడిచాడు. అతని తోడులైన గాడిద రాక్షసులు కూడా దాడి చేశారు. ఈసారి కృష్ణుడు రంగంలోకి దిగాడు. ఈ ఒక్కొక్కరిని చెట్లకు విసిరి సంహరించాడు. తాటి చెట్లు వరుసగా కూలిపోయాయి. తాళవనం విముక్తమైంది. గోపబాలులు ఆనందంతో తాటిపండ్లు తిన్నారు. దేవతలు పుష్పవర్షం కురిపించారు. మనలో ఉన్న అజ్ఞాన గాడిదను తొలగించినప్పుడు మాత్రమే జ్ఞానఫలాలు మనకు అందుతాయి. ఇలాంటి అద్భుతమైన శ్రీకృష్ణ బాలలీలలను మా ఛానల్లో వరుసగా చూడవచ్చు. వత్సాసురవధ, బకాసురవధ, అఘాసురవధ, బ్రహ్మమోహన విమోచన లీలలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. హరే కృష్ణ, హరే కృష్ణ. శ్రీకృష్ణుడి లీలలు వినడానికి ఎంతో మధురంగా ఉంటాయి. కాని ఆలోచిస్తే అంతకు మించిన లోతైన అర్థాన్ని ఇస్తాయి. ధేనుకాసురుడు కేవలం ఒక రాక్షసుడు మాత్రమే కాదు. వాడు మనలో ఉన్న అజ్ఞానానికి, మూర్ఖత్వానికి సంకేతం. గాడిద గంధపు చెక్కల బరువు మోసినా దానికి ఆ సువాసన తెలియదు. అలాగే మనం కూడా అనవసరమైన కోరికల బరువును మోస్తూ భగవంతుడి ప్రేమను తెలుసుకోలేకపోతున్నాం. బలరాముడు అంటే ఆధ్యాత్మిక బలం. ఆ బలం తోడైతే తప్ప మనలోని అజ్ఞానమనే చీకటి తొలగిపోదు. ఎప్పుడైతే అజ్ఞానం నశిస్తుందో అప్పుడే మన హృదయం బృందావనమవుతుంది. అక్కడ కృష్ణుడు నిత్యం నాట్యం చేస్తాడు. రాధే రాధే.